సోదర మహాశయులారా, ఆధ్యాత్మికులారా, మన పవిత్ర భారతదేశము ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశము. మరి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగే కొన్ని సంఘటనలను మనము చూసినట్లయితే చాలా బాధ కలుగుతూ ఉంది. మరి కొన్ని రోజుల ముందు పార్లమెంటులోనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కించపరుస్తూ మాట్లాడము, దేశవ్యాప్తంగా హంగామా జరగడం, నిరసనలు ఇవ్వడము, ఇవన్నీ మనము చూస్తూనే ఉన్నాము. అదే విధంగా విశ్రాంతి రిటైర్డ్ అయిన న్యాయమూర్తులు చాలా మంది కొన్ని కార్యక్రమాలలో కొన్ని నిర్ణయాలు మేము దైవ ప్రేరేపితంగా అధిక ప్రజల విశ్వాసం కారణంగా కొన్ని తీర్పులు మేము ఇచ్చాము అని వారే స్వతహాగా మరి న్యాయ వ్యవస్థ రాజ్యాంగం పైన ఆధారపడి సాక్ష్యాధారాల పైన రాజ్యాంగం ప్రకారము నిబంధనల ప్రకారము తీర్పులు చేయవలసిన న్యాయమూర్తులే దైవాభీష్టంగా మెజారిటీ ప్రజల అభిప్రాయం కారణంగా తీర్పు ఇస్తే ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది? రెండవది, అధిక జనాభా ఉన్న కారణంగా న్యాయం అనేది చాలా ఆలస్యం అవుతుంది. అధికారం గల వారికి, ధనం గల వారికి అనుగుణంగా న్యాయ వ్యవస్థ నడుస్తూ ఉంది. కానీ చాలా మంది మెజారిటీ ప్రజలు 90% ఎవరైతే ఉన్నారో మరి చట్టం పట్ల నిరాశ చెంది స్టేషన్లకు, కోర్టులకు పోవడమే మానుకోవడం. మరి ఆ విధంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కూడా ఒక ప్రహసనంగా మారిపోవడం జరిగింది. ధనబలం కలవారే, కుల బలం, జాతి బలం, మత బలం కలవారే ఎన్నికలలో ఎన్నిక కావడం జరుగుతూ ఉంది. ఒక ఓటు అధికంగా వచ్చినా గాని అతను 5 సంవత్సరాలు అధికారం చలాయించే దానికోసము అతనికి అవకాశం ఉంది. మరి ఖర్చు చేసిన దానికంటే వందల వేల లక్షల కోట్లు దోచుకునే దానికి అతనికి అవకాశం. మరి రాజ్యాంగం ద్వారా మనం ఏవైతే నిబంధనలు రాసుకున్నాం, పరిపాలన ఏ విధంగా ఉండాలి, న్యాయం ఏ విధంగా ఉండాలి, మరి అవి అమలు కానప్పుడు రాజ్యాంగం రాసుకొని ప్రయోజనం ఏమి? మరి ఉత్తర భారతదేశంలోనే చాలా పట్టణాలలో మనం చూసినట్లయితే యూపీలో గాని, బీహార్ లో గాని, మధ్యప్రదేశ్ లో గాని చాలా ప్రదేశాలలో ఎఫ్ఐఆర్ కూడా లేకుండా, కోర్టు తీర్పులు లేకుండా బుల్డోజర్లు తీసుకొని, జేసీబీలు తీసుకొని గృహాలు నాశనం చేయడం, కుటుంబాలను బజారు పాలు చేయడం, ప్రజల జీవితాలను దుర్భరం చేయడం, ఆరాధనాలయాలను ధ్వంసం చేయడం, కొన్ని వర్గాల ప్రజలను హింసించడం, బాధించడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా ఈ రోజు మనము చూస్తూనే ఉన్నాము. మరి దాదాపు సంవత్సరంన్నర నుంచి మణిపూర్ లో జరిగే నేరాలు, ఘోరాలు ఏవైతే ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రజాస్వామ్యం ఉన్నా గాని, రాజ్యాంగం ఉన్నా గాని, శాసన సభలు, పార్లమెంట్లు ఉన్నా గాని బలహీన ప్రజలు ఎవరైతే ఉన్నారో న్యాయానికి నోచుకోవడం లేదనే విషయం అవుతూనే ఉంది. మరి న్యాయమూర్తులే ధనబలం గల వారికి, జనాభా రీత్యా అధిక సంఖ్యలో ఉన్న వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగితే మరి దేశంలో, ప్రపంచంలో న్యాయం ఎక్కడ జరుగుతుంది? మరి ప్రపంచంలోనే గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన, సమానత్వం కలిగిన దేశము ఫ్రాన్స్ దేశం అని గొప్పలు ప్రగల్భాలు పలికి మానవులు రాజ్యాంగాన్ని రాసుకొని ధర్మం వ్యక్తిగతం అని, మతం ఇంటి వరకే అని, అసెంబ్లీలో, పార్లమెంటులో, కోర్టులలో అవసరం లేదని మనుషులు తమ మనోకాంక్షల కోరికల కారణంగా చట్టాలు రాసుకొని మరి ఒక హృదయ విదారకర సంఘటన ఫ్రాన్స్ లో జరిగింది. విడిపోయిన ఇద్దరు భార్య భర్తలు 60-70 సంవత్సరాల వయసు కలిగిన భార్యను ఒక భర్త ఆన్లైన్ లో ఆఫర్ ఇచ్చి, నా భార్యతో సంభోగం చేసే వారికి ఆఫర్ రండి అని పిలిపించి ఆన్లైన్ రికార్డు పరంగా ఆమెను 10 సంవత్సరాల పాటు మత్తుమందు ఇచ్చి, ఆమెతో సంపర్కం చేపించి, వ్యభిచారం చేపించి వీడియో తీసి పట్టుబడి 20 ఏళ్ల జైలు శిక్షకు కారణమయ్యాడు. అతనితో పాటు 51 మందికి కూడా 20 సంవత్సరాల జైలు శిక్ష పడడం జరిగింది. మరి ఇటువంటి చట్టాలు రాసుకోవడం ద్వారా న్యాయం జరుగుతూ ఉందా ప్రజలకు? ఆమె నాగరికత, విద్యా జ్ఞానాలు తెలిసిన స్త్రీ కాబట్టి కోర్టుకు వెళ్ళింది, ఆ దుర్మార్గులకు శిక్ష పడింది. కానీ అక్కడి పాత్రికేయులు, విలేకరులు చెప్పే విషయం ఏమంటే 100కి 90 మంది ఎవరు కూడా న్యాయం కోసము న్యాయస్థానాల వద్దకు వెళ్లరు. వెళ్లినా మధ్యలోనే న్యాయమూర్తులు కేసులు కొట్టివేస్తారు. చాలా తక్కువ మాత్రమే కోర్టులకు వెళ్తారు. అసలు 100కి 90 మంది ప్రజలకు న్యాయమూర్తుల పైన గాని, న్యాయ వ్యవస్థ పైన గాని నమ్మకం లేదని ఫ్రాన్స్ లాంటి ప్రజాస్వామ్య దేశంలోనే ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి భారతదేశంలో చూసినట్లయితే మరి అధిక జనాభా కలిగిన ప్రజల అభిప్రాయం ప్రకారం తీర్పు ఇచ్చేటట్లయితే మరి ఈ రోజు తాగుబోతుల సంఖ్య పెరుగుతూ ఉంది. మరి త్రాగడం ధర్మసమ్మతం అయిపోతుంది. అదే విధంగా పెళ్లి చేసుకునే సంసారం చేసే వారి కంటే వ్యభిచారం చేసే వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. మరి వారి ఓటింగ్ శాతం పెరుగుతుంది కాబట్టి ఓటింగ్ పెట్టినట్లయితే మరి వ్యభిచారం ధర్మసమ్మతం అయిపోతుందా? అదే విధంగా జూదము
క్రికెట్ బెట్టింగ్, మట్కా, ఇంకా రకరకాల బెట్టింగ్ జరుగుతూ ఉంది. మరి వారి సంఖ్య పెరిగిపోయినంత మాత్రాన అది ధర్మసమ్మతమైపోతుందా? మరి అదే విధంగా ప్రజాస్వామ్యం పెరుగుతుంది. అమెరికా కూడా ఎన్ని నాటకాలు ఆడుతుంది ప్రజాస్వామ్యం. ప్రపంచంలో ఎక్కడైనా దుర్మార్గం జరిగిందంటే, మానవ హనం జరిగిందంటే, సంవత్సరాల పాటు అక్కడ దౌర్జన్యం జరిగింది అంటే ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే అమెరికా దేశం ద్వారా. అదే విధంగా ఈ రోజు పలస్తీనాలో జరిగే దుర్మార్గం ఏదైతే ఉందో, సభ్య దేశాలని ఓటింగ్ లో పాల్గొని మెజారిటీ దేశాలు అక్కడ యుద్ధం జరగకూడదు వేయాలా అని మెజారిటీ వస్తే ఈ ప్రజాస్వామ్య దేశం అక్కడ వీటో చేస్తుంది. ఇంకా యుద్ధ సామాగ్రి పంపి మానవ హననం చేయండి, జాతి నిర్మూలన చేయండి అని బయట ఏమో ప్రజాస్వామ్యం గురించి చెప్పడము, నీతులు వల్లించడము, అంతర్గతంగా దుర్మార్గాలు చేయడము, మానవ హననానికి పాల్పడడం. ఇరాక్ దేశంలో 14 లక్షల మందిని చంపివేయడం జరిగింది. కోట్లాది మంది అనాథలయ్యారు, వితంతువులయ్యారు. ప్రపంచంలో ఎక్కడ మానవ హననం జరిగినా గానీ ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే నీతులు చెప్పే అమెరికా దేశం ద్వారానే మరి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో మరి రాజ్యాంగం రాసిన వ్యక్తికే అవమానపరచడం, రాజ్యాంగ వ్యవస్థల్లో కీలకమైన న్యాయమూర్తులే మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి మేము ఈ విధంగా దేవుని ఆజ్ఞతో తీర్పులు చేశాము అని చెప్పే వ్యవస్థలో సాధారణ ప్రజలకు న్యాయం దొరికే అవకాశం, ఇటువంటి ప్రజాస్వామ్యం ప్రజలకు అవసరమా? ప్రజాస్వామ్యం పేరుతో ఒక ప్రహసనం అనేది జరుగుతుంది. డబ్బున్న వాడే ఓట్లను కొనగలుగుతున్నాడు. మతం పేరుతో, కులం పేరుతో అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి నాయకులు కావడం జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని హూని చేసి తమాషా చూడడం జరుగుతుంది. మరి సోదర మహేష్లరా, మనిషి ఆధ్యాత్మికంగా, నైతికంగా దిగజారిన హోదాల కోసము, ఆదాయాల కోసము ఎన్నైనా కుట్రలు చేస్తారు, ఎన్నైనా మోసాలు చేస్తారు, ఎన్ని దుర్మార్గాలైనా చేస్తారు. మరి న్యాయ వ్యవస్థలో రిటైర్డ్ అయిన విశ్రాంత న్యాయమూర్తులే దుర్మార్గాలకు పాల్పడడం, అధికారంలో ఉన్నప్పుడే మెజారిటీ అధికారంలో ఉన్న ప్రజల కోరిక మేరకు తీర్పులు ఇచ్చి పదవులు పొందడం, ఇవన్నీ కూడా మనము మన పవిత్ర భారతదేశంలో చూస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో ఉన్న మేధావులు, జ్ఞానులు, గొప్పవారు ఎవరైతే ఉన్నారో, విద్యావేత్తలు, ఈ ప్రజాస్వామ్యం పేరుతో జరిగే హననం ఏదైతే ఉందో, దుర్మార్గం ఏదైతే ఉందో, దానికి పరిష్కారం ఏమిటో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.